తెలంగాణలో రైస్ మిల్లులకు గడ్డుకాలు నడుస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైస్ మిల్లులు మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరుసగా 2 సీజన్లలో ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. దీంతో వరి దిగుబడి కూడా అంతంత మాత్రంగానే ఉంది. వచ్చే యాసంగిలో వరి దిగుబడి భారీగా తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే రైస్ మిల్లులు మూతపడడం కాదు, ఎంతో మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. వరుణుడు కరుణించకపోవడంతో తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు అడుగంటాయి. దిగుబడి పడిపోవడం రైస్ మిల్లర్లను కలవరపెడుతోంది. ఇప్పటికే వానాకాలం పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోగా తాజాగా యాసంగి పంట 60% మాత్రమే నాట్లు వేశారని ఒక అంచనా. సాగునీటి విడుదలకు అవకాశం లేదని ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు తేల్చి చెప్పడంతో వేసిన వరి నాట్లు మొత్తం బోర్లు బావులపైనే ఆధారపడాల్సి వస్తోంది. మార్చ్ ఏప్రిల్ నాటికి ఇప్పుడు వేసిన పైరు చేతికొచ్చే అవకాశం ఉండగా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అనుకున్నట్లుగా బోర్లు సహకరిస్తే పంట చేతికి వస్తుందంటున్నారు రైతులు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ప్రాజెక్టుల్లో అడుగంటిన నీటితో ఈ సీజన్లో గతేడాదితో పోల్చుకుంటే 60 నుంచి 70% దిగుబడి తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. వానాకాలం పంట దిగుబడిలో 35% తగ్గిపోగా యాసంగిలోనూ అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటోంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. దీంతో ఈసారి రైస్ మిల్లర్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రైతులు పండించే పంటలో ప్రభుత్వం కొనుగోలు చేసే వడ్లే ఎక్కువగా ఉండడంతో ఇక సన్నాల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సీజన్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేతికి వస్తుంది. కానీ ఈసారి ప్రతికూల పరిస్థితుల కారణంగా వానాకాలంలో 8 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే చేతికి వచ్చింది. అందులోనూ 3 మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డు రకం కాగా వీటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మిగిలిన 4 నుంచి 5 టన్నుల సన్నాలు మార్కెట్లోకి వచ్చాయి. వచ్చే యాసంగిలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు రైస్ మిల్లర్లు. కృష్ణానది ఆయకట్టు ప్రాంతంతో పాటు చాలా రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి దిగుబడి గణనీయంగా తగ్గుతుందని, దీంతో సన్నాలకు డిమాండ్ పెరగడంతో పాటు ధరలు కూడా భారీగానే పెరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 3 నుంచి 4 నెలల్లో మిల్లులు మూతపడే ప్రమాదం ఉందంటున్నాయి రైస్ మిల్లర్ల సంఘాలు. రేపు రబీకి 30% క్రాప్ కూడా వచ్చే అవకాశం లేదు. మనం ఇక్కడ భారతదేశం మొత్తం మనం క్యాలిక్యులేషన్ చేయలేకున్నా ఒక తెలంగాణ వరకు చూసినా కూడా తెలంగాణ వరకు లాస్ట్ ఇయర్ రబీకి 80 లక్షల ప్యాడీ వచ్చింది. రేపు రబీకి కనీసం ఎంత వస్తుందో ఊహించలేము. 20 వస్తుందా 25 వస్తుందా, కనీసం ఇంకా తగ్గుద్దని కూడా మనం చెప్పే పరిస్థితి లేం. కాబట్టి ఇది రాబోయే రోజుల మటుకు కొద్దిగా కష్టంగా నిలబడుతుంది. పక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో క్రాప్ హాలిడే కూడా అక్కడ కూడా ప్రకటించడం జరిగింది. దీంతో మన ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోవడం జరుగుద్దని చెప్పి దాదాపుగా 3 నుంచి 4 నెలలు ఇండస్ట్రీ బంద్ అయ్యే అవకాశం ఉంది. మరి దీనికి ప్రభుత్వం బాగా ఆలోచన చేసేసి అటు రైతాంగానికి కానీ వ్యాపారస్తులకు కానీ ఎలాంటి నష్టం లేకుండా ప్రత్యామ్నాయం మరి దీంట్లో కనుగొని చేయాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఒకసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు అప్పటి ప్రభుత్వం నాగార్జున సాగర్ నుంచి 510 అడుగుల వరకు కూడా నీటిని విడుదల చేసిందని, ప్రభుత్వం క్రాప్ హాలిడేపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు రైస్ మిల్లర్లు. లేకపోతే రైస్ మిల్లులు 3 నుంచి 4 నెలలు మూతపడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.